ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని అండర్లైన్ చేసుకొని మరీ రాసుకుని దీన్ని, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము. అంటే పరలోకానికి వెళ్ళిన వాడు పరిశుద్ధుడై ఉండాలి, నిర్దోషి అయి ఉండాలి. పరిశుద్ధుడు అనగా పాపం అంటని వాడై ఉండాలి, దోషము లేని వాడై ఉండాలి. ఆయన మన కొరకు నిర్ణయించిన సత్క్రియలు చేయాలి. అట్ ది సేమ్ టైం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం పరలోకం నుంచి వచ్చామన్న విషయం కానీ, మనం ఈ భూమి మీద పరదేశులం మాత్రమే, మనం పరాయి వారం. ఇక్కడ కేవలం ఈ లోకానికి ఇక్కడ మజిలి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇక్కడ తాత్కాలికంగా మనం ఉన్నాం. ఈ ప్రయాణంలో ఇక్కడ నుంచి తిరిగి మరలా బయలుదేరి వెళ్ళిపోవాలి. ఈ నిజాలేవి నీ చెవికెక్కకుండా చేసింది నీ శరీరం, ఇవేవి నీ మనసుకు పట్టకుండా చేసింది నీ శరీరం. ఇవన్నీ చెప్పామనుకోండి, ఒక యవనస్తుడు ఏమన్నాడు తెలుసా, ఈ వయసులో మాకెందుకు అంకులు ఇవన్నీ, ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసు. ఏ వయసు నాయనా, ఏం ఎంజాయ్ చేస్తావు నాయనా? ఫలానా ఏజ్కి రావాలి, అప్పుడు దేవుడను భక్తి అను బైబుల్ అను గుడను వింటాం. ఇప్పుడు మా వయసు ఏంటి? యవనంలో ఎందుకు దేవుడు వద్దు అంటున్నావు? బాప్తిజం తీసుకోమంటే నేను తప్పిపోతానేమో అన్నయ్య, భయంగా ఉందంటాడు ఒకటి. అంటే ఇంకేదో చేయాలని ఉంది వీడికి, ఏదో తప్పులు చేయాలని. ఒకటి బాప్తిజం తీసుకోమంటే అంటాడు, నేను చేసే పనులు కొంచెం అబద్ధాలు బ్రదర్, అందుకే తీసుకోవట్లేదు. మనం పరలోకం వెళుతుంటే అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. వెళతానంటే ఒకే ఒక్కడున్నాడు, సాతాను. ఆ తర్వాత ప్లేస్లో ఎవరున్నారు? నీ శరీరమే.